మీరు తీయడం అనే కాకుండా మీరంటే మీ రచన ద్వారానో లేదంటే మీకు వచ్చిన అంటే మీరు ప్రతి సినిమా 4-5 కోట్లతో తీయాల్సిన అవసరం లేదు కదండి. కొన్ని సినిమాలు ఏదో అందరూ కొత్త వాళ్ళతో మినిమల్ బడ్జెట్లో నేను అలాగే నేను ఇప్పుడు కూడా అదే నేను ఎప్పుడు దానికి కట్టుబడి ఉన్నాను. సో పలాస తీసిన బడ్జెట్కి శ్రీదేవి సోలో సెంటర్ బడ్జెట్కి సంబంధం లేదు. దాని తర్వాత ఇమీడియట్గా మళ్ళీ కళాపురం అనేది చాలా చిన్న బడ్జెట్ సినిమా. కళాపురం తర్వాత మళ్ళీ చేసిన మట్కా అనేది చాలా భారీ బడ్జెట్ సినిమా. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు చేసిన సినిమా చిన్న సినిమా, ఇది చాలా చిన్న సినిమా. అలాగేం లేదు, నేను కథ బట్టే బడ్జెట్. మీరు ఇందాక ముందు వేసిన ప్రశ్న కూడా వేస్టేజ్ ఇదంతా అన్నాడు కదా, నాకు అలాగే ఎప్పుడూ లేదు. ఇప్పుడు నేను నెక్స్ట్ సినిమా 30-40 కోట్లు ఉంటే కానీ చేయను అనేది ఏం లేదు. నాకు 2 కోట్లతో కథ చేయాలని ఉంది, 5 కోట్ల కథ చేయాలని ఉంది, 15 కోట్ల కథ చేయాలని ఉంది. డిపెండ్స్. ఓకే. అంటే మీకు ఇప్పుడు ఓటీటీ స్పేస్ అనేది ఒకటి వచ్చింది. మీరు చెప్పారు జీ5 నడుస్తున్నాయి, అవన్నీ నడుస్తున్నాయి, అవన్నీ నడుస్తున్నాయి, అవి కూడా వెళ్తున్నాయి. అవునండి. ఓకే, అందుకని చెప్తున్నాను. ఇప్పుడు నేను ఏంటంటే 50-50లో మీకు మొత్తం చెప్పలేను, చెప్పకుండా ఉండలేను. అది ఆఫ్ ద రికార్డ్ చెప్పగలను తప్ప ఆన్ ద రికార్డ్ చెప్పలేను. ఓకే. సో బట్ డెఫినెట్గా మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా ఉన్నాయి. నేను ఆ పందాలో నా సినిమాలు చేయను, ఎందుకంటే నేను అవి మిగతా వాళ్ళకంటే బాగా చేయగలను కొంచెం నమ్మకం నాకు.